హాయ్ అండి, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయిందండి మీ అందరితో మాట్లాడి. అసలు వీడియో ఎడిట్ చేయడానికి నాకు అసలు టైం కుదరలేదు. చాలా అంటే చాలా బిజీగా ఉన్నానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్లో అయితే నేను మా అమ్మ పప్పుచారు ఎలా చేస్తుంది, చాలా సింపుల్గా చేస్తుంది అనమాట. సో ఆ ప్రొసీజర్ మీకు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ పప్పు అయితే ఉడికిచ్చేసుకొని ఇలా మెత్తగా మెదిపేసుకుంటున్నాను. తర్వాత అయితే పప్పుచారులో వేసుకోవడానికి వెజిటేబుల్స్ కొన్ని అయితే తీసుకున్నాను. ములక్కాయ, టమాటా, క్యారెట్, ఆనియన్, క్యారెట్, చెత్త, వేస్ట్. చూసారు కదా పాప ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో. నేను ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ చాలా అంటే చాలా పదాలు అలా నేర్చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేనైతే అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను కదా. అలాగే ముందుగా మనం మెదిపి పెట్టేసుకున్నాం కదా పప్పు, ఆ పప్పులో ఈ ములక్కాళ్ళు, అలాగే ఒక ఆనియన్, అలాగే ఇంకా టమాటాస్, ఇంకా క్యారెట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. సొరకాయ ఉంటే బాగుంటుంది. ఇంకా కాకపోతే నేనైతే నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఈ వెజిటేబుల్స్ వేసేసి ఇంకా ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం చింతపండు పులుసు, అంటే మీరు ఎంత ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసి మనం ఒక విజిల్ వస్తుంది అన్నప్పుడు మనం కట్టేసుకుంటే పప్పు చారు అయితే రెడీ అయిపోద్దండి. తీసేసి మనం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చెప్పాను కదా చాలా సింపుల్ ప్రొసీజర్ అని చెప్పేసి. నేను ఎలా చేస్తాను అని అంటే ఈ ముక్కల్ని సపరేట్గా ఉడకబెడతాను, తర్వాత పప్పు సపరేట్గా ఉడికించుకుంటాను అనమాట. తర్వాత అవి రెండు కలిపేసి తర్వాత చింతపండు పులుసు పోసేసి ఉప్పు కారం వేసేసి చెక్ చేసుకొని మరిగేదాకా మరిగించి తర్వాత తాలింపు పెట్టుకుంటాను అనమాట. అంటే నేను ఎప్పుడు అదే స్టైల్లో చేస్తాను. ఈసారి ఒకసారి ఈజీగా మా అమ్మ చేసేలాగా చేద్దాము అని చెప్పేసి ఇంకా ఈ స్టైల్లో అయితే చేశాను. మా అమ్మే కాదండి, మా అత్తయ్య కూడా ఇలాగే చేస్తారు. ఇంకా ఇక్కడైతే చూడండి నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అసలు నేనైతే చాలా అంటే చాలా ట్రావెలింగ్ చేశానన్నమాట. మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ పూణే వచ్చి ఇలా ట్రావెలింగ్ అయితే చేశానన్నమాట. ముందుగా మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అండి, మా చెల్లికైతే డెలివరీ అయిపోయిందనమాట. చెల్లికైతే పాప పుట్టింది. సో మా ఇంటికి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే లక్ష్మీదేవులు అయితే వచ్చేసారు. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు తనకి ఇంకా డ్యూ డేట్ అయితే చాలా లేట్గా ఇచ్చారు, కాకపోతే ఎర్లీగా అయిపోయిందనమాట. 9th మంత్ స్టార్ట్ అయినాక మనం గెస్ చేయలేం కదా ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. ఇంకా తనది డెలివరీ అయితే త్వరగా అయిపోయింది, నాకులాగే 9 months 13 daysకి నాకైతే, తనకి 9 months 15 daysకి తనకైందనమాట. ఇంకా డెలివరీ అయిపోయింది ఫైనల్గా. పాప మా చెల్లి అయితే సేఫ్గా ఉన్నారు, చాలా హెల్తీగా కూడా ఉన్నారు. ఇంకా తెలిసిందే కదా డెలివరీ అయినాక పురుడని, తర్వాత 21st అని ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ బిజీలోనే ఉన్నాను. ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయలేదనమాట. ఈ వీడియో కూడా నేను ఊరెళ్ళక ముందు షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా పాప 21st అయిపోయింది. అయిపోగానే మాకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆంధ్రాలో. ఇంకా మేము ఎలక్షన్స్కి అయితే ఊరు వెళ్ళిపోయాము. అక్కడ ఒక 1 week ఉండేసి అటు నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి అయితే పూణే వచ్చేసాము అనమాట. ఎప్పుడు మేము ఎక్కడో ఒక దగ్గర ఆగి రావాలి, ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్ లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు, మా ఇంటి నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదనమాట. మా ఇంటికి డైరెక్ట్ బస్సు ఉంది. ఇంకా బస్సు ఎప్పుడో ఒకసారి చూస్ చేసుకుంటాం, కానీ ఎక్కువగా మా చెల్లి వాళ్ళ ఇంట్లోనో లేకపోతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనో ఆగేసి హైదరాబాద్లో అప్పుడైతే ఊరు వెళ్తాం అనమాట. ఒక 1 dayనే అక్కడ ఆగి తర్వాత రోజు నైట్కి బయలుదేరిపోతాం మేము ఎప్పుడు. ఇంకా ఇక్కడైతే నేను పప్పుచారు చేసేసాను కదా, ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు ఆ డబ్బాలన్నీ అలా నింపేసి పెట్టుకున్నాను. ముందు రోజు డీమార్ట్కి వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చుకున్నాను అనమాట. వెళ్ళే రోజు ఇంకా 2 రోజులకే మేము వెళ్ళిపోయాం కదా, ఇంకా అవన్నీ ఏం చేయాలో నాకు అర్థం కాక అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా పప్పుచారు మరిగే లోపు అయితే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను అయితే దంచేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ వేస్తే పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వెల్లుల్లి రెబ్బలు అయితే చాలా ఎక్కువగానే వాడుతుంటాను. ఏ కర్రీ అయినా వెల్లుల్లి రెబ్బలు అయితే ఎక్కువగా వేస్తాను. కొన్ని కర్రీస్లో మాత్రమే వేయను అనమాట. ఫ్రై అయితే ఖచ్చితంగా వేసేస్తాను. పులుసు కూరలో కొన్నిట్లో వేయను, కొన్నిట్లో వేస్తాను. ఇంకా పప్పుచారు చేస్తే నాకైతే ఎక్కువ గిన్నెలు పడతాయి అన్నమాట. అందుకే ఏం చేస్తున్నానంటే ఎప్పుడు కడిగేసుకుంటున్నాను నేను. ఎందుకనంటే మళ్ళీ ఎక్కువైపోతే తర్వాతైనా నేనే కదా కడుక్కోవాల్సింది. అందుకని చెప్పేసి ఇంకా ముందే కడిగేసుకుంటున్నాను.
ఇంకా తర్వాత ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నుంచి ఏం తెస్తున్నానో కూడా నాకు గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది కదా వీడియో షూట్ చేసి. వీడియోస్ అనేవి ఎప్పుడప్పుడే ఎడిట్ చేసుకోవాలండి, లేదంటే మాత్రం అసలు దేని తర్వాత ఏం వస్తుంది అనేది కూడా మనకి గుర్తుండదు అనమాట. అక్కడైతే నేను కరివేపాకు రెబ్బలు అయితే తీసుకొని వాటిని కూడా వాష్ చేసుకుంటున్నాను. కరివేపాకు నేను ముందే కడిగి పెట్టట్లేదండి, ఎందుకనంటే కడిగి పెట్టేస్తే బూజు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడు మాత్రమే కడుక్కొని పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ రోల్ కూడా ఇప్పుడే దంచుకున్నాను కదా, అది కూడా కడిగేసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా బుడ్డి రోల్ వచ్చేసి నేను ఎక్కడో ఎగ్జిబిషన్లో కొన్నానండి, 300 ఏమో పడినట్టుంది అప్పుడు. ఇంకా చూడండి అన్నీ అయితే ఎప్పుడప్పుడు కడిగేసుకుంటున్నాను. ఇవి మనకి ఎక్కువగా జిడ్డు పట్టేవి కాదు కదా, అందుకని చెప్పేసి వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది పని కూడా. ఇంకా అంటే నేను ఎప్పుడు అలాగే చేస్తానని కాదు, కొన్నిసార్లు అయితే ఇలా ఎప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే పాప విసిగిస్తూ ఉందనుకోండి, ఇంకా అటెళ్ళి ఇటెళ్ళి చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా పప్పుచారు మరుగుతూ ఉంది కదా, ఇంకా ఆ లోపు అయితే ఇక్కడ పుదీనా పచ్చడి చేద్దాము అని చెప్పేసి పుదీనా రెబ్బలు అయితే ఒలుచుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నేను వలుస్తూ ఉన్నప్పుడే మళ్ళీ మా పాప వచ్చి మమ్మీ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అనేది నన్ను అడుగుతానే ఉంటుందండి అసలు. అంటే అలా అడిగి పాప చాలా అంటే చాలా పదాలు నేర్చుకుందన్నమాట. ఇంకా పుదీనా ఆకులన్నీ ఇలా ఒలిచేసుకొని ఇంకా బౌల్లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే నేను ఈవినింగ్ టైంలో చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా లోపలైతే పెట్టేసుకున్నాను. ఆకు మళ్ళీ పాడైపోతుంది కదా, వడిలిపోయినట్టుగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుచారు అయితే కొంచెం విజిల్ రాగానే నేనైతే స్టవ్ కట్టేసుకొని ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను, సాల్ట్ సరిపోయిందా, ముక్క ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను. ముక్క అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందనమాట, చాలా అంటే చాలా వేడిగా ఉంది, అందుకే మెదపలేకపోయాను. నేనైతే చెక్ చేశానండి, మంచిగా ఉడికింది. ఇలా కూడా పప్పుచారు చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇక్కడైతే పోపు రెడీ చేసుకుంటున్నాను. పోపులోకి వచ్చేసి ఏం లేదండి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. మీరు కొత్తిమీర కావాలంటే కూడా ఇక్కడ వేసుకోవచ్చు, లేదు అని అంటే పప్పుచారు యాడ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఉంటే మటుకి నేను ఇలా ఫ్రై అయ్యేప్పుడే వేసేస్తాను అనమాట, నాకు పచ్చిగా ఉంటే తినబుద్ధి ఏది, అందుకని చెప్పేసి నేను ఇలా తాలింపులోనే వేసి ఫ్రై చేసుకొని తర్వాత పప్పుచారు అనేది అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇంకా పప్పుచారు టేస్ట్ అయితే ఫైనల్గా చెక్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. పప్పుచారు అయితే ఇలా కూడా చాలా బాగుందండి అసలు. మా వారైతే పప్పుచారులోకి ఉప్పు చేప అయితే ఫ్రై చేయమన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందే ఉప్పు చేపని నేను నానబెట్టేసి దాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవడమే, చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుందండి. విడిగా అయితే మనం తినలేం దీన్ని, అదేదో పప్పుచారుతో కానీ లేదంటే అసలు సాల్ట్ వేయకుండా వంకాయ కర్రీ, వంకాయలో కానీ దోసకాయలో కానీ వేసి కూర వండుకుంటే మాత్రమే తినగలుగుతాం ఇది. ఇవైతే రెండు పక్కల తిప్పుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా అందులో ముళ్ళులు కూడా ఎక్కువగా అయితే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఇవి బాగా డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి కరకర అంటాయి అన్నమాట తినేప్పుడైతే. నేనైతే వెతుక్కొని తింటాను. ఇంక ఇలా అయితే మొత్తం ఫ్రై చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పుచారు, ఉప్పు చేప రైస్తో అయితే తినేసాం. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో హాస్టల్కి అయితే వెళ్ళి వస్తుంటే ట్రాఫిక్ అయితే ఏ రకంగా ఉందో చూడండి. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుందండి ఆ రోజు, అందుకని టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ రోడ్డు మీద బైక్స్ పార్క్ చేశారు. అందుకని చెప్పేసి ఇంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందన్నమాట. అంటే 3 రోడ్స్ ఉన్నాయి కదా, అటు నుంచి వచ్చే వెహికల్స్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కలిపేసి ఇలా ఫుల్గా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.